కెఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఎట్టకేలకు కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. చాలా సంతోషించాల్సినటువంటి వార్త. ఒక ఉద్యమం సాధించినటువంటి ఘన విజయం. అంటే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి కాదు ఇక్కడ సమస్య. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యామంత్రిగా పూర్తిగా వైఫల్యం చెందాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నీట్ ఎగ్జామ్ పేపరు లీక్ కావటం 22 లక్షల మంది విద్యార్థుల్ని మానసిక సంక్షోభానికి గురిచేసింది. అంతేకాదు, ఆ పేపరు లీక్ అయిన తర్వాత కొద్ది రోజుల పాటు దేశవ్యాప్తంగా ఒక 15 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ ప్రాణాలు తిరిగి వస్తాయా? అంతేకాకుండా సిబిఎస్ఈ పరీక్షల వాల్యుయేషన్లో అనేక తప్పిదాలు, కొత్తగా ప్రవేశపెట్టిన విధానం పూర్తిగా వైఫల్యించింది. ఈ కారణాలన్నిటి దృష్ట్యా కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్ దీప్కే, అలానే సోనం వాంగ్చుక్ 20 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఈ ఉద్యమం దేశవ్యాప్తమైన సంచలనాన్ని సృష్టించింది. 20వ తేదీన చలో పార్లమెంట్ ఏ పద్ధతిలో జరిగిందో మన అందరికి కూడా తెలుసు. వేలాది మంది ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. నిన్న 24వ తారీఖున లక్షలాది మంది దేశవ్యాప్తంగా కోట్లాది మంది, లక్షలాది మంది విద్యార్థులు, యువజనులు, జనరేషన్ జెడ్ పెద్ద ఎత్తున ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు. అనేక మంది సామాజిక కార్యకర్తలు, సినీ నటులు, అలాగే అనేక మంది రాజకీయ పార్టీలు ఈ ఉద్యమాన్ని బలపరిచింది. అంతే విదేశాల్లో కూడా ఈ ఉద్యమానికి అనుకూలంగా ప్రదర్శనలు చేయడం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా నిన్న స్వయంగా ప్రదర్శన జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని డిమాండ్స్ నెరవేరుస్తామని మాత్రమే నిన్నటిదాకా చెప్పింది. కానీ ఇవాళ ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ప్రజా విజయం. ఇది ప్రజలు సాధించినటువంటి విజయం. ప్రపంచంలో చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే. ప్రజలు తలచుకుంటే, అంటే యువజనులు, విద్యార్థులు, జనరేషన్ జెడ్ కూడా ప్రజల్లో భాగమే. ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైన ఆయుధం ప్రజాభిప్రాయం మాత్రమే, పబ్లిక్ ఒపీనియన్. కాబట్టి పబ్లిక్ ఒపీనియన్ ధర్మేంద్ర ప్రధాన్కి, కేంద్ర ప్రభుత్వ విద్యారంగ విధానాలకు వ్యతిరేకంగా ఉంది. అందుకనే ఈ స్థాయిలో వచ్చింది. అంతేకాకుండా జనరేషన్ జెడ్, అంటే ఈ జనరేషన్లో ఉన్నటువంటి అసంతృప్తిని కూడా వివిధ రాజకీయ పార్టీలు, మేధావులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం పరీక్షలదే కాదు, అనేక అంశాలు, వాళ్ళల్లో ఉన్నటువంటి నిరాశ, అసంతృప్తి కూడా బయటికి తెచ్చినటువంటి ఉద్యమం. కాబట్టి ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం ఈ ఉద్యమం సాధించిన ఘన విజయం. అందుకని ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి, ఆ ఉద్యమాన్ని బలపరిచిన అనేక రాజకీయ పార్టీలకి, ఉద్యమంలో పాల్గొన్న కోట్లాది మంది యువకులకి, అలాగే ప్రాణాలు లెక్క చేయకుండా 20 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన సోనం వాంగ్చుక్, వీళ్ళందరికీ నేను కూడా మన ఛానల్ తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వివేకంగా వ్యవహరించినందుకు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించినందుకు కూడా వాళ్ళకు కూడా నేను, అందుకని అంటే ప్రజాభిప్రాయం ఎలా ఉంటుంది అనేది దీని ద్వారా మనకి వెల్లడైంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు రాజీనామా చేయించారు. ఇప్పటికైనా కేంద్ర విద్యాశాఖని పునర్వ్యవస్థీకరణ చేసి, ఎందుకంటే ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని మార్చి కొత్త ఆయన వేశారు. ఇవాళ పేపర్లో వచ్చిన ఒక వార్త ఏంటంటే, ఆయన కూడా అవినీతిపరుడే, ఆయన మీద కుటుంబం మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి. కాబట్టి ఇలాంటివి కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా సరే ఈ జనరేషన్ జెడ్కి, ఆ విద్యార్థులకి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాను. కెఎస్ లక్ష్మణరావు, పీపుల్స్ ఛానల్.